నమస్తే, BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాలకు వెళ్తే, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో న్యాయంపూడి గ్రామంలో 3 ఎకరాల 65 సెంట్లు సిగ్మా అనే ప్రైవేట్ గ్యాస్ కంపెనీ కెమికల్ ల్యాబ్ టెస్ట్ అని విదేశీయుల కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని గ్రామ పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా గ్రామ సభ నిర్వహించకుండా నిర్మాణాలు చేపడుతున్నారని సర్పంచ్ ఎంపీటీసీ మీడియా సమక్షంలో మాట్లాడారు. సొంతగా తీసుకుంటాడు. అందులో ఉండి రెంట్కుంటున్నాడు. అందులోనే ఇక్కడ పేమెంట్ అది చెప్పకుండా ప్లాన్లో ఉన్నారు. మంత్రి గారు ఆపమని చెప్పారండి. న్యాయంపూడి గ్రామం కాగిత ఎంపటి సాకేట్ గోందరావు నా పేరండి. మా గ్రామంలో సర్వే నెంబర్ 100, 101, 102, 103, 104 మొత్తం విస్తీర్ణ 3 ఎకరాల 65 సెంట్లో సిగ్మా కంపెనీ అనేది కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, గ్యాస్ కంపెనీ అని, కెమికల్ టెస్టింగ్ ల్యాబ్ అని ఒక కొత్త కంపెనీ దాన్ని కూడా పిఎంఆర్డి నుంచి ఒక అప్రూవల్ తెచ్చి పంచాయతీ సంబంధం లేకుండా, పంచాయతీ అలాంటి అనుమతులు లేకుండా, తీర్మానం లేకుండా, గ్రామసభ తీర్మానం లేకుండా వాళ్ళు నిర్మాణం మొదలుపెట్టారండి. దీని గురించి నేను జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండో గారికి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అధికారుల నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. జిల్లా కలెక్టర్ కూడా స్పందించలేదు. లాస్ట్లీ మన నాయకురాలైనటువంటి అంతి మేడం గారు రాష్ట్ర హోంమంత్రి గారిని వెళ్ళి కలవగా ఆవిడ మా యొక్క వినతి పత్రాన్ని పరిశీలించి ఫైనల్గా ఆవిడ కలెక్టర్గా ఆదేశించారు, ప్రస్తుతానికి దీన్ని ఆఫ్ చేయండి, నేను 3 గ్రామాలతో గ్రామ సభ పెడతాను, అప్పుడు దీన్ని చేద్దామని చెప్పి ఆవిడ చెప్పింది. దాన్ని నిన్న మొన్న పని ఆఫ్ చేశారండి కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీ అనేది 2013 నుంచి కూడా ఇక్కడ ఈ కెమికల్ ల్యాబ్ అనేది చేస్తున్నారండి. ఆ టైంలో నేను 2013 నేను గ్రామ సర్పంచ్ని అయ్యింది. 2013 నుంచి 2018 వరకు పోరాటం చేశాను, న్యాయ పోరాటం చేశాను. అధికారులు స్పందించలేదు. 10 సార్లు మేము హైదరాబాద్ వెళ్ళాము కంపెనీ తెలుసుకున్నామని. ఈ కంపెనీ పేరు ఎక్కడ లేదండి హైదరాబాద్లోని. అలాంటి కంపెనీలు రన్ చేస్తున్నారు ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి. అలాంటి కంపెనీ ఇవాళ స్థానిక మినిస్టర్ గారు ఆఫ్ చేశారు. దీన్ని పర్మనెంట్గా ఆఫ్ చేయని మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ల్యాబ్ కూడా ఇక్కడ ఒక విపరీతమైన స్మెల్ వస్తుందండి. ఇక్కడ మీరు కూడా చూసారు అక్కడ ఎలా స్మెల్ వస్తుందో. ఆ స్మెల్ భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. అలాగే దగ్గర కూడా నివాసం కట్టుకున్నామండి. ఇక్కడ పక్కలోనే 100 మీటర్ల నివాసం ఉన్నారండి జనాలు. అలాగే మా గ్రామం ఇక్కడ నుంచి 750 మీటర్స్ అండి, అంటే 1/2 కిలోమీటర్ అబౌవ్. అలాగే కాగితనే గ్రామం 1/2 కిలోమీటర్ అబౌవ్. వెదిలిపాలెం అనే గ్రామం 1/2 కిలోమీటర్. మొత్తం 3 గ్రామాలు 9,000 జనాభా అండి. 9,000 జనాభా కూడా ఇదే గాలి పీల్చుతున్నాం. ముఖ్యంగా రేపు ఇక్కడ కెమికల్ ల్యాబ్ కానీ అలాగే గ్యాస్ షెడ్ కానీ కట్టారనుకోండి, లేక ఏమవుతుందో తెలియదు. అలాగే గతంలో మనం చూసాం 2014-18లోని శ్రీరాంపురంలో ఒక కంపెనీలో గ్యాస్ సిలిండర్లు వేలిపోయి 38 మంది చనిపోయారు అక్కడ ఆ రోజుల్లో. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. వారు స్పందించారు. అలాగే అది ఆఫ్ చేయించారు. అయినా సరే మేము మళ్ళా స్థానిక నాయకులను పట్టుకొని గడ్డ బుజ్జి గారిని, శివదత్త గారిని, మన తోటని పట్టుకొని మళ్ళీ మేము మన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాము. ఆయన కూడా స్పందించారు. ఆయన కూడా విఎంఆర్డి అసిస్టెంట్ కమిషనర్కి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆయన కూడా నిన్న లెటర్ పంపించారు. ఇమ్మీడియట్గా దీన్ని ఆఫ్ చేయాలని లెటర్ కూడా వచ్చిందండి కంపెనీ నుంచి. అంచేత వీళ్ళు ఏం చేసినా ఇలాంటి గ్రామాల్లో, మా గ్రామం ఏ గ్రామాలు సరే కానీ గ్రామ సభ లేకుంటే ఇలాంటి అనుమతి కూడా మేము కోరుతున్నామండి. అసలు గ్రామ సభ దేనికండి? పంచాయతీ వ్యవస్థ దేనికంటే అసలు పంచాయతీ వ్యవస్థ లేకుండా పిఎంఆర్డి కమిషనరు అది డబ్బులు తీసుకొని లంచం తీసుకుని
చేతుంటే గ్రామ సభలు ఎందుకండి, పంచాయతీ వ్యవస్థ ఎందుకు, ఆ పంచాయతీ మంత్రి గారు ఎందుకంటే అసలు మాకు అర్థం అవ్వట్లేదు. అలా అయితేనే దీని మీద మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం మరియు పంచాయతీ మంత్రి అయినటువంటి, అలాగే పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి ఆయన స్పందించాలి. ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా కంట్రోల్ చేసి ఎలాంటి వాళ్ళు కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవ్వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఫ్యూచర్లో కానీ ఈ వితిన్ షార్ట్ 2 daysలో ఈ కంపెనీ కానీ ఇక్కడికి తీసుకెళ్ళకపోతే అట్లా ఈ ల్యాబ్ కానీ దీని మీద మళ్ళీ మేము కూడా 3 గ్రామాలలో ప్రజలు తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేయించి దీని తాలూకాని మేము తుడిపుత్తి ప్రయత్నంలో కూడా మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నామండి.